ఆకువీడిలో రామాలయ శంకుస్థాపన ఘట్టం ప్రారంభమైంది. సతీ సమేతంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కార్యక్రమానికి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్థానిక నేతలు హాజరయ్యారు. ఉదయం 7:14 శంకుస్థాపన ముహూర్తం. కృష్ణ శిలలతో తయారు చేసిన విగ్రహాలని ప్రతిష్టాపన చేస్తారు. ₹1 కోటి అంచనాతో ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయి. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం ఆకువీడు నుండి. సో ఆకువీడులోని రామాలయ శంకుస్థాపన ఘట్టానికి సంబంధించిన దృశ్యాలని లైవ్ లో చూస్తూ ఉన్నాం. సతీ సమేతంగా అక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పూజలు చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కార్యక్రమానికి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో పాటు ఇటు టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అలాగే స్థానిక నేతలందరూ కూడా హాజరయ్యారు. సరిగ్గా 7:14 శంకుస్థాపన ముహూర్తానికి సమయం అయిన వేళ ప్రస్తుతం శంకుస్థాపన చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కృష్ణ శిలలతో తయారు చేసిన విగ్రహాల ప్రతిష్టాపన ఉంటుంది. మొత్తం ₹1 కోటి అంచనాతో ఈ ఆలయ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆకువీడిలో రామాలయ శంకుస్థాపన ఘట్టం ఎంతో వైభవంగా జరిగింది. సతీ సమేతంగా అక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పూజలు చేస్తున్న దృశ్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతున్న తీరుని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. మా సీనియర్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలతో. రవి, ఆకువీడిలో వందల మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతున్న తీరుని మనం చూస్తూ ఉన్నాం.
జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం మారిమోగిపోతోంది. ప్రస్తుతం అక్కడి విశేషాలని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఖచ్చితంగా అనుకున్న ముహూర్తానికి 7:14 ఈ రోజు ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి ముందుగానే దాదాపుగా 2 నెల రోజులు అంటే శ్రీరామనవమి తర్వాత ఈ ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత పూర్తిగా కూడా దానికి సంబంధించిన స్తబ్దతోటి అక్కడ ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఎలాగా కార్యక్రమం నిర్వహించాలని దానిపైన రఘురామకృష్ణరాజు స్తప్తరి మిగతా పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఈ రోజు ముహూర్తం నిర్వహించారు. 7:14 ఆలయ పునర్నిర్మాణం చేపడాలి. ఖచ్చితంగా అదే ముహూర్తానికి కూడా ఈ రోజు పూజా కార్యక్రమాలు లాంఛనంగా కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక కార్యక్రమానికి అరగంట ముందుగానే రఘురామకృష్ణరాజు సతీ సమేతంగా వచ్చారు. అదేవిధంగా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ నర్సాపురం మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజుతో పాటు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంటే గత కొద్ది రోజులుగా ఆకివీడు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఆకివీడు పెదపేటకు సంబంధించి అయితే చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆకివీడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కొంతమంది బయట నుంచి సపోర్ట్ చేయటం, ఇక్కడ ఏదైతే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, సీతాదేవి మొత్తం అక్కడ 4 విగ్రహాలు ఉండడంతో పాటు నందికి సంబంధించిన విగ్రహం కూడా ఉన్న నేపథ్యంలో ఆ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గొంతేలమ్మ గుడిగా ఈ గుడి కొనసాగుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రజల అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం మేరకు కూడా గొంతేలమ్మ గుడి నిర్మించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపించింది. మరోవైపున రామాలయానికి సంబంధించి రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రతి ఏటా శ్రీరామనవమి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఆలయాన్ని జీర్ణోదశకు చేరుకున్న సందర్భంలో పునర్నిర్మించాలని చెప్పి రఘురామకృష్ణరాజు స్థానిక సంబంధించిన కొంతమంది శ్రీ రామాలయానికి సంబంధించిన పెద్దలు కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇక్కడ ఒక పెద్ద వివాదమే నెలకొందని చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి రోజు ఇక్కడికి వచ్చిన సందర్భం, శ్రీరామనవమికి వచ్చిన సందర్భంలో జరిగిన వివాదం తర్వాత ఈ రోజు ముందుగా అనుకున్న కార్యక్రమానికి అయితే సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆకివీడు మొత్తం కూడా పూర్తిగా అటు ఆకివీడులో ప్రవేశించే మార్గాలు అదేవిధంగా పెద్దపేటలో కూడా పెద్ద ఎత్తున అయితే పోలీసులను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రవి.